హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అనకాపల్లి అనమాట. అదేంటి ఇంత సడన్గా అనుకుంటున్నారా? మా బాబు గడికి పుట్టాక వెళ్తానని మొక్కుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయ సెట్ అవి తీసుకొని లోనికి ఎంటర్ అయిపోతున్నాం. మాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాను. మీరు కూడా ఆ నూకాలమ్మ అనకాపల్లి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంకా ఎంట్రింగ్ వెళ్ళాక అమ్మవారి కాళ్ళు పాదాలు ఉంటాయి, అట్లా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని లోనికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. మా బాబు కొడుతోనే అసలు లైన్ కాయలేకపోయామన్నమాట. ఫస్ట్ ఎక్కువ జనాలు లైన్లోకి వెళ్ళిపోయాం. ఇంకా అవ్వదు ఏడ్ చేస్తాడు అనేసి ఇంకా 50 రూపాయలు టికెట్ తీసుకొని వేరే లైన్లో వెళ్ళిపోయామన్నమాట. అది కొంచెం ఫ్రీగా ఉంది, దాంతో వెళ్ళిపోయాం. ఇవన్నీ ఎందుకు తీస్తున్నానంటే నూకాలమ్మ అమ్మవారిది మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తున్నారనమాట. చేశాక ఎలాగుంటుందో మళ్ళీ వచ్చి మనం చూద్దాము. అంత దూరం వెళ్ళాక ఒక సెల్ఫీ వీడియో అనమాట. నేను, మా బాబు, మా ఆయన ఎలా ఉన్నామో చూసి చెప్పండి, ఓకేనా? ఫోటో అనగానే మా బాబు వీడియో చూశాడు. మామూలుగా అయితే అసలు వీడియో చూడనమాట. ఇంకా లైన్లో వెళ్ళిపోతున్నాం. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. అటు ఇటు చూసుకుంటూ ఇంకా మెల్లిగా అదే 50 రూపాయల టికెట్ తీసుకున్నాం అన్నాను కదా, ఇంకా లైన్లో వెళ్ళిపోతున్నాం. అదేంటబ్బా అంటే ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే ఒకప్పుడు మామూలుగా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటి డబ్బులు లేకపోతే వెళ్ళలేకపోతున్నాం. అదెందుకు అలా అన్నానంటే ఇప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళాక చీర పెట్టడానికి ఒక 10 రూపాయలు, లోన ఫోన్ ఎలా చేయాలంటే ఒక 10 రూపాయలు, ఇంకా అది ఇది చీర పెట్టడానికి అన్నిటికీ ఇప్పుడు డబ్బులే. ఇప్పుడు ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఇంకంత దూరం వెళ్ళాక డబ్బులు చూసుకోవడం ఎందుకనేసి డబ్బులు ఇచ్చేసి ఇంకా లైన్లో నిల్చున్నాము. నాతో పాటు మీరు కూడా ఆ నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకోండి, సరేనా? ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇంకా చూసారా నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి అనమాట. ఎంతమంది ఉన్నారని జనాభా చూపిస్తున్నాను నేను. అందరూ అనుకోవచ్చు ఇదేంటి విగ్రహం ఇంకా ఉంటుంది కదా, ఇది రియల్ కాదు కదా అనుకోవచ్చు. అంటే అమ్మవారిది చెప్పాను కదండి, నిర్మాణం జరుగుతుందని. అక్కడ గుడి కడుతున్నారనమాట. ఇంకా వచ్చిన భక్తులు ఎవరు వెనక్కి వెళ్ళిపోకూడదు, దర్శనం చేసుకోవాలని ఇక్కడ పెట్టారనమాట. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా దర్శనం చేసుకొని వీడియో తీసి ఇంకా బయట నేటేటి ఉన్నాయో చూడకపోతే ఎలాగా. అంత దూరం ఇంకా ఎండలో వెళ్ళాం కదండి, కొంచెం చాలా దాహం వేసేసింది. ఇంకెళ్ళి ఒక సర్బత్ తాగుదామని సర్బత్ కొట్టుకాడికి వెళ్తున్నాం అనమాట. ఎలా చేశారో నేను వీడియో తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా వరకు అందరూ ప్రిఫరెన్స్ సర్బత్ చేయడానికి అంటే సర్బత్ తాగడానికే ట్రై చేస్తారనమాట. ఇంకా సర్బత్ చేస్తారనమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా సర్బత్ అయిపోయింది, మాకు ఇచ్చేస్తున్నారు. మా బాబు మట్టు నన్ను అస్సలు తాగనివ్వలేదనమాట. ఇంకా అక్కడ ఏటేటి ఉన్నాయని ముందుకెళ్ళి చూస్తే ఒక పక్క గుండు చేసుకోవడానికి సెక్షన్ ఉంది, ఇంకో పక్క వంట చేసుకోవచ్చు, ఇంకా కావాలంటే రూమ్స్లోని స్టే చేయొచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు అవన్నీ లేవు. అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇదే వెళ్దాం అనమాట మా బాబు పుట్టాక. ఇంకా నాకు అన్నీ చిన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చేవన్నీ చూశాక. మీలో ఎంతమంది తిన్నారు, మేము చిన్నప్పుడు తిన్నాము చూసామంటే కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఓకేనా?